హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఫస్ట్ చాప్టర్ రియల్ నంబర్స్లో సెకండ్ థీరం గురించి డిస్కస్ చేద్దాం. సెకండ్ థీరం అంటే ఫండమెంటల్ థీరం ఆఫ్ అర్థమెటిక్ అనమాట. ఇది సెకండ్ థీరం. ఈ థీరంని యూజ్ చేసుకొని 1.2 ఎక్సర్సైజ్లో ప్రాబ్లమ్స్ అన్నీ బేస్ చేసుకొని ఉంటాయి. దీని మీదే డిపెండ్ అవుతాయి. ఈ చిన్న కాన్సెప్ట్ గుర్తుపెట్టుకుంటే చాలు. Every composite number can be expressed as a product of primes, and this factorization is unique apart from the order in which the prime factors occur. అంటే ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే ఎవ్రీ కాంపోజిట్ నంబర్ ఏంది మనం ఎలా రాయొచ్చు, ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్స్గా రాయొచ్చు అంట. దాని ఫ్యాక్టర్స్ అన్నీ యూనిక్గా ఉంటాయంట. అసలు కాంపోజిట్ నంబర్ అంటే ఏంది? కాంపోజిట్ నంబర్స్ అనేటివి 4 నుంచి స్టార్ట్ అవుతాయి. 4, 6, 8 అప్ టు సో ఆన్. కాంపోజిట్ నంబర్ అంటే మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్ ఉంటాయనుకో, దాన్ని కాంపోజిట్ నంబర్ అంటారు. ఏ నంబర్ అయినా సరే మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్ ఉంటే అది కాంపోజిట్ నంబర్ అవుతుంది. ఇప్పుడు 2 ఉంది, 2 2 జా 4 అని రాస్తాం. 9 ఉంది, 3 3 జా 9 అని రాస్తాం. అంటే 3 3 జా 9 కదా, 1 ఫ్యాక్టర్ అవుతుంది, 9 కూడా ఫ్యాక్టర్ అవుతుంది. 2 కన్నా ఎక్కువ ఫ్యాక్టర్స్ ఉన్నాయి కదా, అందుకని కాంపోజిట్ నంబర్. ఇప్పుడు 12 ఉంది, 3 4 జా 12. ఇంకా కొంతమంది ఏం రాస్తారు, 4 3 జా 12 అని రివర్స్ ఆర్డర్లో రాస్తారు. ఆర్డర్ అనేది చేంజ్ అయినా కూడా మనకి కాంపోజిట్ నంబర్ అనేది ఫిక్స్డ్గా ఉంటుంది కదా, ఆర్డర్ మాత్రమే చేంజ్ అవుతుంది. ఆ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్స్ ఉన్నాయి కదా, ఆర్డర్ మాత్రమే చేంజ్ అయినా కూడా మన కాంపోజిట్ నంబర్ అనేది యూనిక్గా వస్తుంది. సో అపార్ట్ ఫ్రమ్ ద ఆర్డర్ ఇన్ విచ్ ద ప్రైమ్ ఫ్యాక్టర్స్ అక్కర్, ఆర్డర్ చేంజ్ అయినా కూడా మనకి కాంపోజిట్ నంబర్ అనేది యూనిక్గా ఉంటుంది. ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్స్ కూడా మరి ఫ్యాక్టరైజేషన్ కూడా యూనిక్గా ఉంటుంది. ఇది చిన్న కాన్సెప్ట్ గుర్తుపెట్టుకుంటే మనం ఎక్సర్సైజ్ మొత్తం ఈజీగా చేయొచ్చు. థ్యాంక్ యూ.